ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ప్రేమతో కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ఎబ్బేజు యొక్క ప్రార్థనను ఈ యొక్క 10వ వచనంలో మనము చూడగలము. 10వ వచనం మొదటి భాగంలో చూసినట్లయితే, ఎబ్బేజు ఇశ్రాయేలును దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, ఏ రీతిగా ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాడు ఎబ్బేజు యొక్క ప్రార్థన. ఈ యొక్క ప్రార్థనలో మనం గమనించినట్లయితే మరి సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడ్డాడు. కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా, ఆ శ్రమలన్నింటిలో నుండి నన్ను తప్పించి, ఆ కష్టాల నుండి నన్ను విడిపించి, నా యొక్క సరిహద్దులను విశాలపరచమని దేవుని సన్నిధిలో ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఈ రీతిగా ఉంటున్నది. మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం? మన వ్యక్తిగత అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? లేదా దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నామా? ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం? మరి ఇక్కడ ఒక్కొక్క మాటను మనం గమనించినట్లయితే సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడ్డాడు. తన సంపూర్ణతను దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అనేక అంశాలు ఇక్కడ మనం చూడగలము. కానీ మనకు ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని ఎడల భయభక్తులు, దేవుణ్ణి ఏ రీతిగా ప్రార్థించటము అనేది ఎబ్బేజు జీవితంలో నుండి మనము నేర్చుకోగలము. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించుము అని ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి ఎబ్బేజు ప్రార్థన దేవుడు మరి ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ముందు భాగంలో కూడా. అయితే మన ప్రార్థనా జీవితము ఏ రీతిగా ఉంటున్నది? దేవునిపైన ఆధారపడుతూ ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఆయన్ని మనము ప్రార్థించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? అంత మాత్రమే కాదు, కానీ ఏ కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించమని దేవుని సన్నిధిలో మరి తన వ్యక్తిగత అవసరతలు తన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇలాంటి ప్రార్థన మనము చేస్తూ ఉంటున్నామా? ఎబ్బేజులాగా మనం ప్రార్థించే వారిగా మనం ఉంటున్నామా? మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంటున్నది? మన కుటుంబ జీవితము ఏ రీతిగా ఉంటున్నది? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నామా? అడగక మునిపే మన అక్కర్ను గుర్తెరిగినటువంటి దేవుడు, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు.
మన ప్రతి అవసరతలను తీర్చేటువంటి దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, మన హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎబ్బేజులాగా మనం ప్రార్థించేటువంటిగా ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ప్రార్థనలో విజయం ఉంటున్నది. అలాంటి ప్రార్థన మరి దేవుని సన్నిధిలో నీవు నేను చేసినప్పుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకించి ఆ ప్రార్థనకు సదుత్తరము దేవుడు దయచేయగలడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.